అందరికీ నమస్కారం. ఎస్‌బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలా సార్లు మన ఛానల్‌లో అకాడమిషియన్స్ వస్తుంటారు. టీచింగ్ గురించి, లెర్నింగ్ గురించి, అకాడమిక్స్ గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈ టీచింగ్, లెర్నింగ్ ప్రాసెస్‌కు అతీతమైనటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ తగిన ర్యాంక్ సంపాదించడం కోసం. మరి ఎంతసేపు మనం ఏం ఆలోచిస్తామంటే, ఏం టీచింగ్ చేశారు? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఎంత సిలబస్ అయింది? ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది అన్నీ సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఉండాలంటే దీనికి అతీతమైనటువంటి చాలా పెద్ద వ్యవస్థ అవసరం. అంటే వాళ్ళ ఎమోషనల్‌గా ఎట్లున్నారు? హోమ్ సిక్ ఉందా? ముఖ్యంగా హాస్టల్ వాళ్ళకైతే. లేదా డే స్కాలర్స్ వాళ్ళతో ట్యూన్ అవుతున్నారా? ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాయా? ఎగ్జైట్ అయిపోతున్నారా? స్ట్రెస్ ఉంటుందా? తర్వాత కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ జరుగుతుందా? మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి ఒక పర్సన్ ఉన్నారా అక్కడ? ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బియాండ్ మనం ఏదైతే అకాడమిక్స్ అనుకుంటున్నామో ఇదంతా కలిపితేనే మనకు వాళ్ళకి సక్సెస్ వస్తుంది. కాబట్టి ఈసారి ప్రత్యేకమైన అతిథి ఏంటంటే సుస్మిత గారు. వారేంటంటే అసలు ఈ ఈ అకాడమిక్స్ కాకుండా మిగతా పార్శ్వం ఎంత ముఖ్యమైన విషయం తెలియజేస్తారు. వారు ప్రస్తుతము 9 ఎడ్యుకేషన్స్‌లో కొత్తపేట బ్రాంచ్ యొక్క వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, యాక్చువల్లీ ఇది 9లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను చూశాను యాక్చువల్‌గా. నేను చాలా వాటిని స్టడీ చేస్తుంటాను. చాలా పెద్ద పెద్ద వాటిని కూడా. చాలా ఇన్‌స్టిట్యూషన్‌లో ఎవరుంటారంటే హెడ్‌గా మార్కెటింగ్ పీపుల్ ఉంటుంటారు. నాన్ అకాడమిక్ వాళ్ళు. అకాడమిక్ వాళ్ళు ప్రిన్సిపల్ ఏదో ఉంటుంటారు. అవును సార్. కొన్ని కాలేజెస్‌లో మార్కెటింగ్ వాళ్ళు హెడ్స్ ఉంటారు. సో, మీ దగ్గర నేను గమనించే వ్యవస్థ ఏంటంటే ఒకటి అకాడమిక్ వాళ్ళు హెడ్ ఉంటారు. అది చాలా మంచి సైన్. బహుశా నాకు తెలిసినంత వరకు చాలా వాటికి కొన్ని కాలేజ్‌లో మాత్రమే ఉంది అట్లా. అకాడమిక్ వాళ్ళే చాలా లీడ్ చేస్తుంటారు. తర్వాత నెక్స్ట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అన్నిటికి కూడా మీలాంటి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఉంది. చాలా వెరీ ప్రివిలేజ్డ్ అందులో అది. అంటే నాకు మీ డైరెక్టర్ భరత్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్టు నేను పరిశీలించాను. ఎందుకంటే అకాడమిక్స్‌తో పాటు నాన్ అకాడమిక్ థింగ్స్ కూడా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో, అట్లా ఇప్పుడు 9లో మొత్తం 9లో గాని, మీ కొత్తపేట బ్రాంచ్‌లో గాని ఈ అకాడమిక్ థింగ్స్ కానివి ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి? స్టూడెంట్స్‌ని మీరు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా నేను కొత్తపేట కూడా వచ్చాను నేను. చాలా నవ్వుతూ, హాయిగా, తులుతూ సరదాగా క్యాజువల్‌గా మాట్లాడాను కారిడార్‌లో నిల్చుంటే. చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఈ హ్యాపీగా ఉండడం కోసం నాన్ అకాడమిక్ థింగ్స్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓకే. సో, ఆహ్, ఈ ఏజ్‌లో అండి పిల్లలకి ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు డెఫినిట్‌లీ అకాడమిక్ రిలేటెడ్‌గా టీచర్స్ ఉన్నారు. టీచింగ్ చాలా బాగా చేస్తారు. అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ అలా ఉంటారు. కానీ స్టూడెంట్ పరంగా ఆలోచిస్తే చాలా మందికి అసలు టీచర్‌ని డౌట్ అడగాలంటేనే భయం. ఓకే. అలాంటివి చాలా ఉంటాయి. ఎందరూ ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, అసలు నేను అడిగేది చాలా సిల్లీగా ఉంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, అలాంటివన్నీ లేకుండా ఫస్ట్ ఒక వెరీ కంఫర్ట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఎళ్లి ఇంటరాక్ట్ అయ్యే ఎన్విరాన్మెంట్ అకాడమికల్లీ జరుగుతుందండి. కానీ ఇవన్నీ కాకుండా కూడా స్టూడెంట్స్‌కి చాలా అదర్ ఆహ్, ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో లేకుంటే ఈ స్ట్రెస్ హ్యాండ్లింగ్‌ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో బెటర్‌గా చెయ్యాలి. పేరెంట్స్‌కి చాలా ప్రూవ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఈ స్ట్రెస్ హ్యాండ్లింగ్ అలాంగ్ విత్ అకాడమిక్స్‌ని ఈ స్ట్రెస్ హ్యాండ్లింగ్ కూడా ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటిని వీటిని పరిగణలోకి తీసుకొని చాలా విధాలుగా, చాలా రకాలుగా వి ట్రై టు హ్యాండిల్ ఇట్. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్‌లీ వాళ్ళతో మాట్లాడడం అండి. సో, మెంటర్‌షిప్ అనేది అంటే ఆహ్, ఒక టీచర్ ఒక స్టూడెంట్‌తో ఓన్లీ డౌట్స్ పరంగా, అకాడమిక్ పరంగానే కాదు. ఇన్ జనరల్‌గా ఏం చేస్తున్నారు? ఎలా అవుతోంది? ఆర్ దే హ్యాపీ? ఆర్ దే ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్? ఎలాంటి ఇబ్బందులవుతున్నాయి? కెమిస్ట్రీలో, మ్యాథ్స్‌లో, ఫిజిక్స్‌లో స్కోర్ చేయడం ఒకటే కాదు. వాళ్ళకి టైమ్ మేనేజ్‌మెంట్ ఎలాగా? ఆర్ వాళ్ళకి ఎంసెట్‌లో బా చేయగలుగుతున్నారు. ఐఐటీలో బా చేయలేకపోతున్నారు. సో, దానికి ఎలాగ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనే ఒకరు మాట్లాడేటందుకు వాళ్ళ బాధల్ని విని, అర్థం చేసుకొని హెల్ప్ చేసేటందుకు ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా మెంటర్‌షిప్ అనేది రెగ్యులర్‌గా జరుగుతుంది. అండ్ దానితో పాటు ఇది అకాడమికల్ అండ్ వాళ్ళ ఎమోషనల్ సపోర్టే కాకుండా వీళ్ళకింకా వాళ్ళ అదర్ ఇంట్రెస్ట్
ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే నాకిష్టమైనయన్నీ వదిలేసుకొని ఓన్లీ చదువు అన్నట్టు కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్‌తో పాటు వాళ్ళు చదవగలిగితే ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ అవుతారనేది మేము అబ్జర్వ్ చేశాం కూడా. సో, దాంట్లో భాగంగా ఏంటంటే రెగ్యులర్‌లీ దే విల్ హ్యావ్ వేరియస్ క్లబ్స్. వి హ్యావ్ ఆర్ట్స్ క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ అని, గేమ్స్ క్లబ్ అని వేరియస్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, వాళ్ళ హాబీస్‌ని ఎంకరేజ్ చేస్తూ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళ ఆర్గనైజింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్‌ని అదర్ స్కిల్స్‌ని కూడా డెవలప్ చేసుకునేలాగా వేరియస్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. వేర్ ఇట్ ఈస్ ఆల్ స్టూడెంట్ లెడ్. సో, వాళ్ళ ఆర్గనైజింగ్ ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్‌లో కూడా వేరియస్ కంపెనీస్‌కి కానీ అలా వెళ్తూ ఉంటే డిఫరెంట్ ఆర్గనైజింగ్ స్కిల్స్ వాళ్ళందరూ కలిసి టీమ్ వర్క్‌గా ఎలా చేయాలి, ప్లానింగ్ ఎలా, ఎగ్జిక్యూషన్ ఎలాగా మొత్తం స్టూడెంట్ లెడ్‌గానే ఉంటాయి. సో, ఇలా ఉంటే ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా అనుకుంటారు టైం అంటే వీటికి ఇస్తే టైం వేస్ట్. దాని బదులు చదువుకే పెడితే ఇంకా బెటర్‌గా మార్క్స్ వస్తాయి అని అనుకుంటారు. కానీ ఈ టైంని వాళ్ళకిష్టమైన దాంట్లో మనం కాసేపు వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి ఆ ప్రొవిజన్ లాంటిది ఇస్తే ఆ స్ట్రెస్ రిలీవింగ్‌గా ఉంటుంది. ఒక స్కిల్ నేర్చుకుంటారు. మళ్ళీ రీచార్జ్ అయ్యి ఆ ఎనర్జీని ఎడ్యుకేషన్ పైనే పెడతారు. సో, ఇట్ వర్క్స్ బోత్ వే. మేడం యాక్చువల్లీ నేను వేరే చాలా కాలేజీలతో గమనించింది ఏంటంటే, అకాడమిక్స్ వాళ్ళకు చాలా వాల్యూ ఉంటుంది ఎక్కడైనా బాగా టీచ్ చేసే వాళ్ళకి. కానీ అడ్మినిస్ట్రేటివ్‌లో చాలా ప్లేస్‌లను చూసి గమనిస్తే పెద్దగా క్వాలిటీ ఉన్నవాళ్ళు గానీ, స్కిల్స్ ఉన్నవాళ్ళు గానీ, హ్యూమన్ సైకాలజీ చేసిన వాళ్ళు గానీ, బాగా మాటగా పెద్దగా ఉండరు. చాలా గ్యాప్ ఉంటుంది. టీచింగ్ హెడ్ అకాడమిక్ హెడ్‌కును నాన్ టీచింగ్ వరకు చాలా గ్యాప్ ఉంటుంది. వీళ్ళేదో నార్మల్ వర్కర్స్‌లా చూస్తుంటారు. అంటే నేను మీతోటి మాట్లాడుకున్నది ఏంటంటే, మీకు చాలా టీచింగ్ సంబంధించిన ఎడ్యుటెక్ కంపెనీలో పనిచేశారు. చాలా వరకు వాటిల్లో మీకు చాలా మార్కెటింగ్‌లో గానీ, లేకుంటే టీచర్ ట్రైనింగ్‌లో గానీ చాలా పనిచేశారు. అంటే ఈ ఇంత ప్రొఫైల్ ఉన్న వాళ్ళు నాన్ టీచింగ్ హెడ్‌గా ఉండడం అనేది చాలా రేర్. ఎందుకంటే మీ దృష్టిలో మీకు అర్థమైనంత వరకు ఈ పోస్ట్ ఈ నాన్ టీచింగ్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనేది ఎందుకు ఈ మొత్తం స్టూడెంట్ పెర్ఫార్మన్స్‌కి కీ అవుతుంది? ఆహ్, సో, ఇందాక చెప్పినట్టుగా సార్, ఈ ఏజ్ స్టూడెంట్స్‌కి స్పెషల్లీ ఈ టీనేజ్ స్టూడెంట్స్‌కి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్ అకాడమికల్‌గా మాత్రమే. ఓన్లీ టీచర్ నాలెడ్జ్ ఇవ్వాలి అన్నంత మాత్రంగానే ఉంటే యూట్యూబ్ ఈస్ ఎ వండర్‌ఫుల్ రిసోర్స్ అండి. యూట్యూబ్ నుంచి జ్ఞానం చాలా వచ్చే కూడా ఉంది. కరెక్ట్. సో, ఇంకా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా రెగ్యులర్‌గా మాట్లాడుతుంటారా మీ స్టూడెంట్స్ తోటి? వెరీ రెగ్యులర్‌లీ జరుగుతూనే ఉంటుందండి. మార్క్స్ తక్కువొచ్చినప్పుడు సపోర్ట్ చేయడం, కొంచెం ఎంకరేజ్ అంత ర్యాపో ఉంటుందా మీకు స్టూడెంట్స్? ఎగ్జాక్ట్‌లీ సార్. సో, అలాగే జరుగుతుంది. ఇన్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ నైన్ ఎడ్యుకేషన్ వి రెగ్యులర్‌లీ గెట్ ఇన్ టచ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ నౌ అండ్ దెన్. సో, ఉన్నది కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్‌ని తీసుకుంటాం కూడా కాబట్టి మనకి ఇమ్మీడియేట్‌గా అర్థమైపోతుంది. వాళ్ళని చూస్తేనే దేర్ ఈస్ సంథింగ్ దే ఆర్ నాట్ ఫైన్ విత్ అని వెంటనే పిలిచి మాట్లాడడం ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వాళ్ళకి ప్లాన్ చేసుకొని మాట్లాడేది కూడా ఉంటుంది. అంటే నార్మల్‌గా టీచర్స్‌కి టైం దొరకనోళ్ళు చాలా బిజీ ఉంటారు కాబట్టి, మీరు మిగతా విషయాల్లో చాలా జాగ్రత్తగా స్టూడెంట్‌ని అబ్జర్వ్ చేస్తూ, ఎక్కడెక్కడ ఎవరికి కౌన్సెలింగ్ కావాలి, తర్వాత ఎవరు ఎక్కడ డిప్రెస్ అవుతున్నారు దాన్ని మీరు గమనించేటువంటి వ్యవస్థ మీకుంది. యెస్. సో, ఒక్కసారి ఫైనల్‌గా మీకు యాక్చువల్‌గా అంటే దీనిలో పనిచేయడానికి మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏముందండి? అంటే స్టూడెంట్ కౌన్సెలింగ్ చేయడంలో గానీ, లేకుంటే స్టూడెంట్ అర్థం చేసుకోవడంలో గానీ, వాళ్ళ సైకాలజీ గమనించడంలో గానీ, అంటే మీకేమన్నా అనుభవం ఉందా ఇంతకుముందు? సో, ఇంతకుముందు నేను టీచర్‌గా వర్క్ చేశానండి. ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఒక ఎన్‌జీఓతో పాటు కొలాబరేట్ అయ్యి నేను వర్క్ చేశాను. సో, అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాను. లైక్ స్టూడెంట్స్ డిఫరెంట్ అంటే ఓన్లీ చదువు క్లాస్ రూమ్‌లో టీచ్ చేస్తే అయిపోతుంది. వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు అనేది ఇన్ ఎ జనరల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మెనీ ఆఫ్ దెమ్. కానీ ఆ స్టూడెంట్ పెర్ఫార్మ్ చేసేటందుకు దే ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్వాల్వ్ అనేది అది చాలా ఆహ్, క్లోజ్‌గా అర్థం చేసుకున్నాను. సో, ఈ ఈ జనరేషన్ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళని చూస్తేనైతే సో మెనీ థింగ్స్ అండి. కంపారిజన్, ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్, దేర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఏమంటారు ఇంకా ఏదో సాధించాలి, ఏం చేయాలో తెలీదు అని ఆ గైడెన్స్ అనేది సైకాలజికల్ పార్ట్‌ను అడ్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సక్సెస్‌కు. చాలా మంది అసలు ఆ ఏరియా ఉందని కూడా ఎవరు గుర్తించట్లేదు. మీరు చాలా బాగా గుర్తించారు. ఎగ్జాక్ట్‌లీ సార్. ఇప్పుడు రిలేటివ్స్ ప్రెషర్ వీళ్ళకి చూపిచ్చాలి అనేది అదొక ప్రెషర్. సో, ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఆ చిన్న ఏజ్‌లో ఏంటి అంటే దే ఆర్ స్టక్ విత్ థాట్. అంటే ఆ ఒక్కటే ఉండేసి ఇంకా మిగిలిన వాటిల్లో వాళ్ళు ఆలోచించడానికి ఉండదు.
సో, అందుకే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ అడల్ట్ ఆర్ కొంచెం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇవ్వగలిగితే, ఐ వాస్ ఆల్సో దేర్ దట్ వే. సో, ఇది నాకు అనిపించింది. సో, అప్పుడు మేము ఇలా హ్యాండిల్ చేశాము. సో, ఆర్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వాళ్ళకి ఇవ్వగలిగితే, ఓహ్! అవునా! అని వాళ్ళకి గూడా ఒక ఆలోచన వచ్చి దే ఆర్ ఏబుల్ టు మౌల్డ్ దెమ్‌సెల్వ్స్. దే కెన్ హెల్ప్ దెమ్‌సెల్వ్స్. సో, ఆ హెల్ప్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ ఫాలో అవుతాం కూడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుస్మిత మేడం. చాలా చాలా విషయాలు కౌన్సిలింగ్‌కి ఇంపార్టెన్స్ చెప్పారు.